అయ్యో వీణేమనాలేంటో. ఇప్పుడుది ఇంకొకటి. ఈ పంచ లేకుండా తైషా తీసుకుంటే? అయ్యో అలా వద్దన్నా, ఇది పెళ్లి ఆల్బమ్ కదా, దుబాయ్కి వెళ్ళేటప్పుడు ఇంకోటి తీసుకుందాం, ఓకేనా? అలాగా, అయితే ఓకే, జిబ్బా వేసుకుంటాను. మామా మామా ఎక్కడికి సారీ వెళ్ళిపోయారా? సారీ తిట్టకు మామా. ఇది పట్టుకో. నువ్వు వెళ్ళా శ్రీధర్ నన్ను పిలుచుకురా. ఇది పట్టుకో అంటుంటే. వేసుకురా, ఫాదర్ వెయిట్ చేస్తున్నారు. కొలత సరిగ్గా తెలియదు. ఇక పైన మీరిద్దరు ఒంటరిగానే కదా ఉండాలి. మీ అబ్బాయి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతున్నాడు కదా. మాకు అందులో అంత ఇష్టమేం తను లేదు. చెప్పేది కరెక్టే. అందులో మాకు అసలు ఇష్టం లేదు ఫాదర్. వాడు గాని ఇలాగే ఉన్నాడంటే ఎందుకు పనికి రాకుండా పోతాడు. అందువల్లే మీరు కొత్త కాబట్టి చెప్తున్నాను. మన చర్చిలో కూడా ఉన్నారు చాలా మంది పనికిరాని బ్యాచ్. వాళ్ళంతా మనకన్నా తక్కువైన వాళ్ళు, ఇంట్లోకి రావడానికి అర్హత లేని వాళ్ళు. వీళ్ళే. ఆనియన్ అక్కడ ఎక్కడుంటాడు? ఆ రూమ్ లో ఉంటాడు. నేను చెప్పాను కదా వీళ్ళే. వస్తామేంటి మామయ్య? అలాగే అలాగే అలాగే. ఫాదర్ మీకు వాడు అతను మా బాబాయ్ కొడుకు. వీడా? అవును. అయినట్టే. ఓ, అలాగా? తీసుకోండి. సరే, మళ్ళీ కలుస్తాను. ఎగతాలు చేస్తున్నారా? టీషర్ట్ బాగుందిరా, మంచం భలే ఉంది. మా అందరినీ ఒక ఫోటో తీ, ఈజీకి పంపిద్దాం. రేయ్, రారా. నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావు కదా. రేయ్, ఏమంటున్నారా? ఊరికే. నేను వెళ్తే మిమ్మల్ని కూడా ఆస్ట్రేలియాకి తీసుకెళ్తాను కదా. అన్నయ్య మాకు ఈ ఊరే చాలు, మేమైతే రాము. ఫోటో అదిరిపోవాలి, ఆ తర్వాత వెళ్ళాలి. రేయ్ వీళ్ళ చుట్టాలందరూ బయట వెయిట్ చేస్తున్నారా? వాళ్ళు అయితే? తీసిన తర్వాత మళ్ళీ ఏంటి ఇప్పుడు? తీసుకుంటారు గాని. మేము చుట్టాలే కదా. సరే టైం అవుతుంది, అందరూ బయట చేయమని చెప్పండి. ఏయ్, ఆగు, ఆగు, ఆగు. రేయ్, మామ, ఒక కట్టింగ్ ఉంచాను, వేస్తావా? రేయ్, ఊరుకోరా, ప్రేయర్ ఉందిరా. ముందు ఈరా, తర్వాత ప్రేయర్ చేయొచ్చు. తీసుకెళ్ళరా. వెళ్ళండి. ఒరే పోతువరా, అలా క్లోజ్కి వెళ్ళు. అయ్యో ఇది వర్కౌట్ కాదన్నా. కాదు అది ఈ రెండు క్లిప్పుల్లోనే ప్రాబ్లం అన్నా. కాదురా, ఈ క్లిప్ తీసి అక్కడ పెట్టు. పెడుతున్నా చూడు. సరే ఇక నేను చూసుకుంటాలే. అయితే నేను వెంటనే పాల వరకు వెళ్ళొస్తాను, వెంటనే వచ్చేస్తా. వెళ్ళరా. ఏంట్రా మావా? తను తిరిగి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయింది. నాకు వీసా వచ్చేస్తుంది. 2 వారాల్లో నేను వెళ్ళిపోవాలి. నా పెళ్లి సీడ్ ఎక్కడరా? నీ పెళ్లి సీడీ అడుగుతున్నావా? రే వాడికి పెళ్లి సీడీ కావాలంటే చేస్తున్నాం కదా. రేయ్, నమ్మకు. రే మావా, నీ పెళ్లి మిగతా వాళ్ళకి తీసినట్టుగా సాధారణంగా తీసాను అనుకుంటున్నావా? చక్కగా చేసేవాళ్ళగా, సినిమాలు చేసేవాళ్ళు సినిమాలాగా. చూడు, సినిమా ఏమైనా అంత తొందరగా అయిపోతుంది అనుకుంటున్నావా? నేను నీకు దీన్ని ఫైనల్ గా ఎడిట్ చేసి ఇచ్చినప్పుడు నువ్వు స్టార్ అయిపోతావురా. స్టార్ కన్ఫర్మ్, నువ్వు నోట్ చేసుకో. రే దయచేసి బయలుదేరా. 2 వారాలు ఇచ్చేయాలి. 1 వారంలో ఇస్తాను. మీరు వెళ్ళు. చూస్తే షాక్ అవుతారన్నా. లేదంటే నిన్ను చంపేస్తా. నువ్వు వెళ్ళరా, ఫ్యూచర్ సూపర్ అసలు స్టార్. వద్దు. అయ్యో రే, నువ్వు ఏం చేసి మ్యాచ్ చేస్తావురా? వాడు వర్క్ నాకు ప్రెస్టేజ్ ఇష్యూరా. నన్నే చూడకుండా అక్కడ పంచి. కంగారు పడకన్నా,